ఎండిపోయిన ఎముక దైవజనుల స్వరం గుర్తించినప్పుడు, దైవజనుల్లో నుండి దేవుడు పలుకుతున్న మాటను విశ్వసించి స్పందించినప్పుడు, ఈరోజు దేవుడు నీతో అది మాట్లాడుతున్నాడు. ఎండిపోయిన స్థితిలో ఉండిపోయాను నేను, నా బ్రతికేలాగా అయిపోయింది, చిన్న భిన్నమైంది, నా స్థితిగతులు ఎలా ఉన్నాయి, నీకు కలిగిన వాటన్నిటిని బట్టి వేదన చెందుతున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నీకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులన్నీ చిన్నాభిన్నం గలిబిలి గందరగోళంగా కనపడుతుంటే నేను పిచ్చోడు అనుకుంటున్నావు. పిచ్చోడా, నా చర్యలన్నిట న్యాయం ఉంటుంది, సహేతుకమైన కారణం ఉంటుంది. నేను జరిగించే ఏ చర్య కూడా వెర్రిముర్రె చర్య కాదు. వెర్రిముర్రె చర్య కాదు, ప్రతిదానికి అర్థం. నీవు గుర్తించాలి. నాతో నడవాలంటే నా ఆలోచనలకు అనుగుణ్యంగా అడుగులు వేయాలి, నా మనసు తెలుసుకోవాలి. కొన్నిసార్లు నేనే అలా అనుమతించినట్టుగా కనిపిస్తాను, గందరగోళం అయినట్టు చూపిస్తాను నీకు. నువ్వు దాన్ని బట్టి ఏమో నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాని వెనక నీకు ప్రయోజనం కలుగునట్లు నీ మేలే దాగుంటుంది తప్ప నీ కీడు మాత్రం కాదు.